రామ్ చరణ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ గేమ్ చేంజర్. అయితే ఈ మూవీకి ముందు రామ్ చరణ్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ట్రిపుల్ ఆర్. ఈ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. ఇంకా అప్పటి నుండి రామ్ చరణ్ గారు ఒక్క మూవీలో కూడా నటించలేదు. ఇప్పుడు చాలా టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ గేమ్ చేంజర్ మూవీతో మన ముందుకు వస్తున్నారు రామ్ చరణ్ గారు. చూడాలి ఈ మూవీతో కూడా రామ్ చరణ్ గారికి ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. గేమ్ చేంజర్ మూవీని డైరెక్ట్ చేస్తుంది శంకర్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది దిల్ రాజు. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది రామ్ చరణ్, కైరా అద్వానీ, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. గేమ్ చేంజర్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు కైరా అద్వానీ గారు. అయితే ఈ మూవీకి ముందు కైరా అద్వానీ గారు హిందీ మూవీస్లో నటించారు. ఆ మూవీస్ కూడా మంచి హిట్ అయ్యాయి. అయితే తెలుగులో ఒక మూవీలో యాక్ట్ చేసి చాలా కాలం అయ్యింది. అయితే చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ గారితో ఈ మూవీలో నటిస్తున్నారు కైరా అద్వానీ గారు. చూడాలి ఈ మూవీతో కైరా అద్వానీ గారికి ఇంకొక మంచి హిట్ మూవీ తెలుగులో వస్తుందా లేదా అనేది మనం ఈ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కైరా అద్వానీ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక పెద్ద హిట్ అవుతుందా లేదా అనేది. అయితే ఈ గేమ్ చేంజర్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. అయితే ఈ మూవీని డిసెంబర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట మూవీ టీం. చూడాలి ఈ మూవీని డిసెంబర్లో రిలీజ్ చేస్తారా లేదా అనేది. అలానే ఈ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.